ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ప్రెజెంట్ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ మార్కెట్ తీసుకుంటే ఎలా ఉంది సార్? ఎలా ఉందంటారు సార్ మార్కెట్? ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో ర్యాలీ వచ్చేది ఏంటి అంటే ఈ గోల్డ్, సిల్వరే బాగా ర్యాలీ అవుతున్నాయి సార్. అవును సార్. ఇప్పుడు గోల్డ్ ఆల్రెడీ 1,00,000 దాటింది. ఇప్పుడు 1,01,000 దగ్గర ఉంది. సో ఇది 1,05,000 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రష్యా, ఇప్పుడు యూఎస్ఏ, ఇండియా, చైనా ఈ 4 కూడా కంప్లీట్ డిస్టర్బెన్స్ అంతా క్రియేట్ అవుతుంది. ట్రంప్ ఎఫెక్ట్ జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే గోల్డ్ బాగా యాక్చువల్గా తగ్గాల్సిన గోల్డ్ ఇప్పుడు రివర్స్ తీసుకుంది బికాస్ ఆఫ్ దిస్ అన్సర్టనిటీ. ఓకే. సో టిల్ ఇటు అన్సర్టనిటీ క్లియర్ అయ్యేదాకా గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. సో మళ్ళీ 1,05,000 అలా 1,05,500 అలా వస్తే బయింగ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇప్పుడు ఏంటి ఎంసెక్స్ రేట్స్ ప్రకారం నేను చెప్పేది 1,05,500 ఆ రేంజ్లో, 1,00,000 ఆ రేంజ్లో బై చేసుకోండి. 1,02,000 దాకా ఛాన్స్ కనపడుతుంది. కొనుక్కోవచ్చు అంటారు సార్. సార్ రీజన్ ఏమంటారు సార్? అసలు ఇది పెరగడానికి ఎందుకు రీజన్స్ ఏమంటారు సార్? గోల్డ్కి ఏంటంటే సార్ కంప్లీట్గా ఎక్కడైతే వరల్డ్లో అన్సర్టనిటీ ఉంటుందో అప్పుడు గోల్డ్ ఎక్కువ మంది సేఫ్టీ కింద దాన్ని కొనేస్తారు. ఓకే. సో దానివల్ల ఏంటంటే అది ఏ రేట్ ఉందని చూడరు అప్పుడు. సో ఇప్పుడు ఇండియా వరల్డ్ మొత్తం ఇప్పుడు టారిఫ్స్ వేయటం, మొన్నటిదాకా ఇరాన్ వార్ జరిగింది, ఇరాన్ ఆగింది, ఇప్పుడు ఏంటంటే టారిఫ్స్ వేస్తున్నారు. సో ఈయన నాన్ స్టాప్గా ఎవ్రీ మంత్ ఏదో ఒక యాక్టివిటీ తీసుకొస్తున్నారు ట్రంప్ గారు. అది చల్లారే వరకు ఇక గోల్డ్ విపరీతంగా పెరుగుతుంది. యాక్చువల్గా గోల్డ్కి అంత డిమాండ్ లేదు, ఇప్పుడు ఫిజికల్ డిమాండ్ లేదు. అవును సార్. ఎందుకంటే ఎక్కడ కూడా అంత రేటు పెట్టి ఎవరు కొనలేము, కొనలేకున్నారు సార్. కానీ బయట మార్కెట్ అయితే ఎలా ఉందంటే గోల్డ్ పెరుగుతుంది అని ఉంది. అదే దానికి రీజన్స్ ఎందుకు, అసలు ఎక్కడ పెరుగుతా ఉంది, ఎలాంటి సిచ్యువేషన్ లో పెరుగుతా ఉంది, దేని వల్ల పెరుగుతుంది సార్ అసలు? యాక్చువల్గా ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎవ్వరు కొనట్లేదు, చిన్న డిమాండ్ వచ్చినా రేట్ పెంచేస్తుంటాడు అనమాట. సో నిజంగా ఒరిజినల్ బయర్స్ ఉంటారు. అవును సార్. అంతా ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రావణ మాసం ఇండియాలోనే ఎక్కువ గోల్డ్ కన్జంప్షన్ వరల్డ్ మొత్తం మీద. అందులో ఇవాళ 1,00,000 వచ్చేపాటికి మిడిల్ క్లాస్లో 50-60% ఇక ఆపేసుకుంటారు. ఓన్లీ పెళ్ళిళ్ళకి బాగా ఎమర్జెన్సీకి కూడా ఇది కొంటాం. అండ్ మనందరికీ తెలుసు ఏంటంటే ఇంత రేటు నిలబడదని. గోల్డ్ ఒరిజినల్ రేటు 85,000-90,000 ఒరిజినల్ రేటు అక్కడ సస్టైన్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఆ రేట్ వరకు వచ్చేదాకా వెయిట్ చేద్దామని చాలామంది అంటారు. సో ఇదేంటంటే ఈ ఆర్టిఫిషియల్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ వల్ల అవుతుంది. ఇంటర్నేషనల్గా గోల్డ్ వచ్చి 3,370 ఆ రేంజ్లో ఉంది. అలాగే రూపీ వీక్ అవటం కూడా 87 దాకా వచ్చింది. ఈ రెండింటికి అడ్జస్ట్ అవుతుంది ఇక్కడ. సో అందుకని ఏంటంటే ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వారు నేను ఎక్స్పెక్ట్ చేయటం ఈ మంత్ 1-2 మంత్స్లో అదైతే కన్క్లూజన్కి వస్తుంది. ఎందుకంటే ట్రంప్ గారు సీరియస్గానే ఉన్నారు ఆ విషయంలో. సో ఆయన కనుక సీరియస్ తీసుకొని దాన్ని ఏదో రకంగా ఆపగలిగితే డెఫినెట్గా గోల్డ్, సిల్వర్లు అన్నీ తగ్గిపోతాయి. అలాగే స్టాక్ మార్కెట్లు అన్నీ పెరుగుతాయి ఆటోమేటిక్గా. అవును, ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ అగైనెస్ట్ మార్కెట్ అంటారు కదా. అవునండి, అవునంటే. అండ్ ఇవాళ వరల్డ్ మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క ప్రాబ్లం ఈ రష్యా ఉక్రెయిన్ వార్. ఈ ట్రంప్ గారు ఎందుకంటే ఛాలెంజ్కి తీసుకుంది ఆయన ఎజెండానే నేను వచ్చిన 1 డేలో ఆపేస్తా అన్నాడు. ఇప్పుడు 6 months అయింది. కాబట్టి ఇప్పుడు ఆయన సీరియస్గా తీసుకొని ఇండియాని థ్రెట్ చేస్తున్నాడు, చైనాని థ్రెట్ చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కువ ఆయిల్ కొంటున్నారు. ఒరిజినల్గా ఆయనకి ఇండియా మీద నెగిటివ్ ఏమి లేదు, జస్ట్ బికాజ్ ఆ ఇష్యూ మీద సాల్వ్ వస్తున్నాయి కాబట్టి. సో అది ఏదో ఒక రకంగా అంటే ఇండియాని కూడా ఆ రష్యాని కొంచెం పాసిఫై చేయించి ఆ వార్ని కంట్రోల్ చేద్దాం అనే ఉద్దేశం అయితే కనపడుతుంది. ఓకే సార్. సిల్వర్ తీసుకున్నామంటే ప్రీవియస్గా మార్కెట్ ఉన్నప్పటి నుంచి సిల్వర్ అనేది లేదు. లాస్ట్ ఒక 2 years అంతకు ముందు నుంచి ఈ మధ్యలోనే సిల్వర్ అని వస్తుంది. అసలుకి సిల్వర్కి అంత మార్కెట్ రావడానికి రీజన్స్ ఏమంటారు సార్? అసలు నిలబడుతుంది అంటారా? సిల్వర్ ఈజ్ ఈక్వల్స్ టు గోల్డ్ లాగా సస్టైన్ అవుతుంది అంటారా? సిల్వర్ ఏమైందంటే ఇప్పుడు ఎప్పుడైతే గోల్డ్ రేట్ అబ్నార్మల్గా పెరుగుతున్నాయో ఆ గోల్డ్ కొనలేని వాళ్ళందరూ సిల్వర్కి వస్తారు. 1 గ్రామ్ గోల్డ్ కింద సిల్వర్ ఐటమ్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. సో అందుకని అక్కడ ఎడిషనల్ కస్టమర్స్ ఇక్కడ వస్తున్నారు సిల్వర్కి. రెండోది ఏంటంటే ఇప్పుడు సిల్వర్కి న్యూ సెక్టర్స్ ఎక్స్పోజ్ అయినాయి. అంటే సెమీ కండక్టర్స్ కానీ, సోలార్ ప్యానల్స్, ఇలా చిప్స్, మైక్రో చిప్స్, తర్వాత ఛార్జింగ్స్, వీటన్నిటికీ సిల్వర్ కొంత వాడాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే న్యూ సెక్టర్స్ ఓపెన్. అదివరకు సిల్వర్ ఏంటి ఓన్లీ సిల్వర్ స్క్రీన్స్ కానీ, తర్వాత ఆర్నమెంట్స్ వాడుతున్నాం తప్ప ఎక్కువ దానికి డిమాండ్ ఉన్న మెటల్ కాదు.
బట్ ఇప్పుడు ఏంటంటే దాని ఎక్స్పోజర్ ఎక్కువైంది కాబట్టి అది సస్టైన్ అవుతుంది. ఓకే. ఈవెన్ గోల్డ్ కన్నా సిల్వర్ సస్టైన్ అవుతుంది, పెద్ద ఫాలో అవ్వట్ల. సో కాబట్టి ఏంటంటే సిల్వర్ ఇప్పుడు ఆల్రెడీ 1,15,000 అలా ఉంది. సో 5,000 6,000 ఏదైనా డౌన్ మొన్న వచ్చింది, కానీ ఇమీడియట్గా అది రిబౌన్స్ అవుతుంది. సో సిల్వర్ సస్టైన్ అవుతుంది, దానిపైన ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిల్వర్ని కానీ గోల్డ్ కానీ మనలాంటి వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అంటే ఈ సిల్వర్ బీస్ ఉన్నాయి, సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, అంటే సేఫ్టీగా. ఓకే. సో ట్రేడ్ చేస్తానంటే MCXలో చేసుకోవచ్చు, 1 kg సిల్వర్ అలా చేసుకొని బెనిఫిట్ అవ్వచ్చు. ఓకే సార్. దెన్ ఇంకా క్రూడ్ ఆయిల్ విషయంకి వస్తే అది ఎలా ఉందంటారు సార్ అసలు? క్రూడ్ ఆయిల్ ఏంటంటే మనము క్రూడ్ ఆయిల్ని నార్మల్ పీపుల్ ఎవరు ట్రేడ్ చేయము, ఓన్లీ ఈ MCXలో ట్రేడ్ చేసే వాళ్ళకి ఇది ఇప్పుడు మంచి రేట్లో ఉంది. 5,600 ఉంది, మొన్నటిదాకా 6,200. ఇంటర్నేషనల్గా 72 బ్యారల్స్ ఇప్పుడు 66 65కి వచ్చింది, కాబట్టి ఇక్కడ కొంచెం ఎంటర్ అవ్వచ్చు. ఓకే. సో ఒక 200 పాయింట్స్ దాకా ఛాన్స్ ఉంది. సో క్రూడ్ తగ్గటం అనేది అది లాస్ట్ మంత్ ఇరాన్ టైంలో బాగా 72 74 దాకా వెళ్ళిపోయింది, అది ఇప్పుడు కొంచెం తగ్గింది అనమాట. 65 64 ఉండటం అనేది కొంచెం అంత ఎకానమీకి బెనిఫిట్ అనమాట. ఓకే. కాబట్టి క్రూడ్ ఇక్కడ ట్రేడర్స్కి ఏదైనా కమోడిటీ ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేసే వాళ్ళకి కాల్ ఆప్షన్ ఒకటి ఉంది, 5,600 కాల్ ఆప్షన్, 100 రూపీస్ 110 అలా ఉంది. 17th ఎక్స్పైరీ. ఒకటి ఎంతో 5,000 రిస్క్ చేసుకుంటానంటే మంచి ఇది ఎంట్రీ పాయింట్ చేసుకోవచ్చు. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, గ్యారంటీలు లేవు. మీరు 100% తీసుకోకండి, బట్ ఇట్స్ ఏ బాగా బాటం వచ్చింది. ఇంకొకటి క్రూడ్ ఆయిల్ తీసుకున్నామంటే ఒక చిన్న డౌట్ సార్. క్రూడ్ ఆయిల్ తీసుకున్నామంటే ఇది ఇంటర్నేషనల్ వైడ్ గా ఉంటుంది సార్, దీనిపైన ప్రభావితం ఉంటుందంటారా సార్? ఉంటుంది, ఏదైనా యుద్ధం జరిగినా కానీ ఉంటుంది, బాగా ఉంటుంది. సో అయితే ఇప్పుడు ప్రభావం ఉంటుంది, కానీ ఇది ఎక్కువ మోస్ట్లీ రేంజ్లో ఉంటుంది. ఓకే. సో విపరీతమైన ఇంపాక్ట్ ఉండదు, అంటే ఆ రోజు 2 రోజులు 3 రోజులు అలా ఉంటుంది, మళ్ళీ నార్మల్ అవుతుంటుంది డిమాండ్ సప్లై మీద. సో క్రూడ్లో ఏమవుతుందంటే అది ప్రైస్ టైట్ వార్లో ఉంటుంది, ఎక్కువ పెడినా వీళ్ళు కొనలేరు, రేట్ తగ్గితే వాళ్ళు ప్రొడక్షన్ ఇవ్వలేరు, కాబట్టి ఒక మార్జిన్ అన్న బేసిస్ మీద ఉంటుంది. బట్ క్రూడ్ అనేది మొత్తం ఇన్ఫ్లేషన్ అంతా దాని మీద ఉంది, ఎకానమీ రన్ అనేది పెట్రోల్ మీద. సో ఫార్చునేట్లీ ఇప్పుడు ఇండియా లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ చూస్తున్నారు. ఒకవేళ అది కనుక చూస్తే మాత్రం ఇండియా చాలా వరకు 30% కనుక క్రూడ్ తగ్గించుకోగలిగితే మంచి ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.